నమస్కారం. టీసాట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకి భౌతిక రసాయన శాస్త్రంలో దాదాపుగా 1 నుంచి 7 లేదా 8 పాఠాల వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. అందులో విద్యార్థులకి చాలా రకాలైనటువంటి కొన్ని సంశయాలు ఉండవచ్చు. అలాంటి సంశయాలను నివృత్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థ ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. విద్యార్థులందరూ కూడా మరి 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో కాంతికి సంబంధించి లేదా కెమిస్ట్రీలో ఉన్నటువంటి రసాయన సమీకరణాలు లేదా యాసిడ్స్ అండ్ బేసెస్కి సంబంధించి, అదేవిధంగా మూలకాల వర్గీకరణ పట్టిక, పరమాణు నిర్మాణము అనేటువంటి అంశాలలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలేంటి, విద్యార్థులు వీటికి కాన్సెప్ట్ మీద హోల్డ్ రావాలంటే ఏ విధంగా చదవాలి, అందులో ఉన్నటువంటి ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంకా విద్యార్థులకి కొన్ని సందర్భాల లోపల చాలా రకాలైనటువంటి డౌట్స్ సైన్ కన్వెన్షన్కి సంబంధించి కావచ్చు, అసలు ఒక మూలకాల వర్గీకరణ పట్టిక తీసుకున్నప్పుడు ఆ వర్గీకరణ పట్టిక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని ఉంది అనేటువంటివి కావచ్చు. కొన్ని సంశయాలు చాలామంది విద్యార్థులకి ఉండవచ్చు. అలాంటివి నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. myself శ్రీనివాసాచారి, వర్కింగ్ ఎట్ జెడ్పిహెచ్ఎస్ కాప్రా, అండ్ మై ఫ్రెండ్ సివి హరికృష్ణ గారు ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా వారు టెక్స్ట్ బుక్ రైటర్. మరియు ఇంకొక మిత్రులు దండాల మధుసూదన్ రెడ్డి గారు, వారు టెక్స్ట్ బుక్ రైటర్ ఎస్ఆర్పి, మరియు వారు జెడ్పిహెచ్ఎస్ దూరకుంట సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్నారు. మరి మొదటగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమాన్ని దేన్ని ఉద్దేశించి ఈ టీసాట్ నుంచి మరి మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద వివరించవలసిందిగా హరికృష్ణ గారిని కోరుచున్నాను. నమస్కారం. ముఖ్యంగా 10వ తరగతి అనగానే మనం ఎంతసేపు 10వ తరగతి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అదేవిధంగా 10వ తరగతిలో ఎలాంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటి మీదనే మనం ఎప్పుడు దృష్టి పెట్టడం జరుగుతుంది. కానీ విద్యార్థి 10వ తరగతి అయిపోయిన తర్వాత వారి లోపల బేసిక్ కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడం మనది అంటే ఆ విధానంలో మనం లేము. కేవలం పరీక్షల వైపు మాత్రమే పరిగెడుతున్న ఈ సందర్భంలో పాఠశాల విద్యాశాఖ వారు విద్యార్థికి ప్రతి కాన్సెప్ట్ అంటే ప్రతి చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ పైన అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఇది చాలా శుభప్రదం. ఎందుకంటే మనం ఎంతసేపు పరీక్షల వైపు పరిగెత్తకుండా ప్రతి చాప్టర్లో విద్యార్థి ఎలా ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాఠ్యపుస్తకం ఉంది, ప్రశ్నలు వెనుక నుంచి రావు అంటే అర్థం ఏంటి, పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఎలా చదవాలి అంటే ప్రతి కాన్సెప్ట్ ముఖ్యమైనదే. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ విధమైన అంశాన్ని కూడా దాన్ని అప్లై చేయగలం, అదేవిధంగా ఒక యాక్టివిటీ చేయగలం. ఇన్ని అంశాలు వాటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏ విధంగా జరగాలి, పాఠ్యపుస్తకాన్ని ఎలా చదవాలి, పాఠ్యపుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏవి ముఖ్యమైనవి, అందులోంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ మనం చర్చించడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా, అంటే విద్యార్థిని ఒక సరైన క్రమంలో నడిపించడానికి నెల రోజుల ముందు, ఒక 15 రోజుల ముందు మన పరీక్షల కోసం ప్రిపేర్ కావడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అంటే విద్యార్థి ఏం చేస్తాడంటే ఒక పుస్తకంలో ఒక చాప్టర్ని చదవాలంటే ఒక్కసారి చదివేసి వెనకాలన్న ప్రశ్నలు లేకపోతే గైడో లేకపోతే వేరే అభ్యాస దీపికలో ఇలాంటివి చదివి పరీక్షలు రాయాలి. అంటే పాస్ కావడం అనేది ముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ అసలైన విషయం ఏంటి అంటే విషయావగాహన కలిగి ఉండాలి. అంటే రేపటి పై తరగతుల్లో వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ నేను బాగా చదివాను కింది తరగతిలో, అందువల్ల దాని మీద పట్టు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరి అయిన అంశం అంటే ఏ అంశాన్నైనా కూడా సరిగ్గా చదివితే దాన్ని ఏ విధంగా చదవాలి, ఆ కాన్సెప్ట్ పైన మనం ఎట్లా అవగాహన తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాప్టర్ని మనం ఒక 2-3 సార్లు చదివినాం అనుకోండి, దాని మీద బాగా పట్టు వస్తుంది. అప్లికేషన్ అంటే ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే అప్లికేటివ్ మోడ్లో ఉంటాయి. అంటే నిజ జీవిత సందర్భాలకు సంబంధించిన కానీ ఒక యాక్టివిటీ చేసినప్పుడు కానీ వాటిపైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి హైపాథసిస్ అంటే ఊహించి రాయడం అలాంటి అంశాలు వచ్చినప్పుడు విద్యార్థి కన్ఫ్యూజ్, అంటే ఎక్కువసార్లు చదివిన పాఠ్యపుస్తకాన్ని చదివిన విద్యార్థి ఆందోళనకు గురి కాని అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి అంశం, ఉదాహరణకు ఒక చిన్న టాపిక్ చూసినట్లయితే ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మెటల్స్ రియాక్టింగ్ విత్ యాసిడ్స్ అని మనకు ఒకటి యాక్టివిటీ ఉంది. సో ఈ యాక్టివిటీ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం.
మెటల్స్ రియాక్టింగ్ విత్ బేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయం. అంటే చిన్న చిన్న అంశాలు, మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్షన్, ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న కాన్సెప్ట్స్ అని మనం వదిలేస్తూ ఉంటాం. అట్లా కాకుండా పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చదివి, ఇప్పుడు చాలా సమయం ఉంది, అంటే దాదాపుగా ఒక 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏవి ముఖ్యమైన అంశాలు, వాటినన్నిటినీ ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇది ఎంతో మంచి కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం పరీక్ష కోసమే కాకుండా విద్యార్థిలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మంచి మార్కులు ముఖ్యమైనవే, కానీ మంచి అవగాహన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక గుడ్ అండర్స్టాండింగ్ అనేది విద్యార్థిని మంచి పరిస్థితికి తీసుకుపోతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వీటి కోసమే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. విద్యార్థులకు మరి ఈ కార్యక్రమంలో ఏమేమి వస్తాయి, ఎందుకు ఉపయోగం అని నిజంగా కూడా ఇవాళ రేపు చూస్తే మనము ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 10వ తరగతి స్థాయిలో మనం బోధించినటువంటి అంశాల మీద పట్టు లేకపోవడం వల్ల విద్యార్థులు అక్కడ చెప్పేటువంటి స్పీడ్కి కానీ, అక్కడ ఉండేటువంటి కాంపిటీషన్ కానీ, ఆ తర్వాత 10th క్లాస్ తర్వాత వచ్చేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ తట్టుకొని నిలబడాలి అంటే ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా కాన్సెప్ట్ మీద హోల్డ్ ఉన్నట్టయితే వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చినా చేయగలుగుతారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి కాంపిటీషన్లో అయినా కానీ వాళ్ళు పాల్గొని మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే మనకు ఆటోమేటిక్గా రేపు అంటే 10వ తరగతి పూర్తయిన తర్వాత కూడా మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. TSRJC కానీ కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి, పాలిటెక్నిక్ కానీ. వీటన్నిటికీ బిట్స్ ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే మన పాఠ్యపుస్తకం నుంచే తయారవుతాయి. కాబట్టి ఎలాంటి కష్టమైన క్లిష్టతరమైన ప్రశ్నకైనా కూడా మనం ఆన్సర్ ప్రిపేర్ కావాలంటే ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దానికోసమే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. మరి మనం ఇప్పుడు సార్ హరికృష్ణ గారు చెప్పినట్టుగా మరి 10వ తరగతిలో ఉన్నటువంటి ఇప్పుడు మనం దాదాపుగా ఇప్పుడు సమ్మటివ్ 1 అయిపోయింది, 1.5 month అయిపోయింది. సో ఇప్పుడు జరిగేటువంటి పాఠశాలలో ఆల్మోస్ట్గా 1 నుంచి 7 పాఠాలు ఖచ్చితంగా అన్ని పాఠశాలలో కంప్లీట్ అయ్యే ఉంటాయి. విద్యార్థులకి మొట్టమొదటి ఫస్ట్ చాప్టర్ కాంతికి సంబంధించింది, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. దీనిలో ఎన్నో విద్యార్థులకి సందేహాలు ఎక్కడెక్కడ చాలా ప్రదేశాల్లో. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు కర్వ్ తీసుకునేటప్పుడే అంటే మిర్రర్ డ్రా చేసేటప్పుడే కొన్ని సూచనలు పాటించాలి. అవి పాటించకుండా చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు C దగ్గర ఇమేజ్ రావాలి, కానీ కొంతమంది విద్యార్థులకి రావడం లేదు. మరి అలాంటివి రాకుండా ఉండడానికి కారణాలు ఏంటివి, అసలు రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గీయాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటిలో పిల్లలు చాలా తప్పులు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు వాటికి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ని ఒక పొజిషన్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్, ఆ ఏర్పడ్డటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు రాయడంలో మరి ఎలాంటి మెళకువలు పాటించినట్టయితే విద్యార్థులు సులభంగా ఈ కిరణ చిత్రాలు గీయడం కానీ, వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రతిబింబం యొక్క లక్షణాలు రాయడం కానీ మరి వారు చేస్తారు. వారికి సూచనలు ఇవ్వవలసిందిగా మధుసూదన్ రెడ్డి గారిని కోరుచున్నాను. ఈరోజు మనం ఫస్ట్ లెసన్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ లెసన్లో చూస్తే ముఖ్యంగా కిరణ చిత్రాలు గీయడం అనేది ఇందులో అందరికీ రావాల్సిన స్కిల్. సార్ బొమ్మలు గీయడం ఏముంది, ఏదో విధంగా మేము గీసేస్తాం అని పిల్లలు అనుకోవచ్చు. కానీ డయాగ్రామ్ గీసేటప్పుడు మీకున్న అవగాహన, మీకు కలిగిన అవగాహనతో మీరు ఇందులో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితమైన డయాగ్రామ్ గీయగలిగిన వాళ్ళు దీని మీద ఎటువంటి ప్రాబ్లంలు ఇచ్చినా, ఎక్కువగా ఇవి 4 మార్క్స్లో 6 మార్క్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి సాధించడానికి మీకు కిరణ చిత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. లేదనుకోండి మీరేదో బొమ్మను బట్టినట్టుగా గుర్తుపెట్టుకొని కొన్ని లైన్లు గీయడం వల్ల దాని మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రాదు, దాంతో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. మీకు కిరణ చిత్రాలు గీయడానికి బేసిక్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి ఇక్కడ మనం గీస్తూ చూద్దాం. మీరు ఎప్పుడైనా గోళాకార దర్పణాలను గీయాలంటే ఖచ్చితంగా మీకు కంపాస్ అందుబాటులో ఉండాలి. ఈ పరికరం మీకు జామెట్రీ బాక్స్లో ఉంటుంది కదా, ఈ పరికరాన్ని ఖచ్చితంగా మీరు అందుబాటులో పెట్టుకోండి. తర్వాత గోళాకార దర్పణాల బొమ్మలు గీసేటప్పుడు మీరు మొట్టమొదటగా గీయాల్సింది ప్రధాన అక్షం, అంటే ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ని గీయండి ఫస్ట్. ప్రిన్సిపల్ యాక్సెస్ని గీశారు కదా,
దీని తర్వాత ఈ కంపాస్ను ఉపయోగించి మీకు కావలసినంత లెంత్ తీసుకొని ఎక్కడైనా ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ పాయింట్ బేస్ చేసుకొని మీరు ఇలా గీయండి. ఇప్పుడు ఇది దర్పణం అంటే మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా అంటే మీరిచ్చే కలర్ కోటింగ్ని బట్టి ఉంటుంది. అంటే బయట సైడ్ మీరు కలర్ కోటింగ్ గీశారనుకోండి ఇది కాన్కేవ్ మిర్రర్. అదేవిధంగా లోపల వైపు గీశారనుకోండి కాన్వెక్స్ మిర్రర్ అవుద్ది. దీనికి కూడా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ గీద్దాం. ఒక పాయింట్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఒక దర్పణం గీసాం. దీనికి ఎప్పుడైతే లోపల వైపు కలర్ కోటింగ్ ఇచ్చామనుకోండి, కలర్ కోటింగ్ అంటే చిన్న గీతల్లా కనిపిస్తున్నాయి కదా, ఇది కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణం. ఇది కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం. ఇప్పుడు ఈ పాయింట్ని మీరు సి అంటారు. ఈ రెండు ఖండించుకున్న పాయింట్ పి పోల్ ధ్రువం. ఇక్కడ సి అండ్ పి. ఇప్పుడు మనకు కావాల్సింది ఫోకస్ నాభి. ఈ రెండింటి మధ్య దూరాన్ని కొలిసి ఇది దగ్గర దగ్గర 9.6 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 4.8 దగ్గర నేను ఖచ్చితంగా హాఫ్కి ఒక పాయింట్ పెట్టాను, అది నాభి. కుంభాకార దర్పణానికైనా పుటాకార దర్పణానికైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మీరు దర్పణాలతోటి కిరణ చిత్రాలు గీయడానికి ప్రాథమికమైన పని చేశారు. ఇలా గీసుకున్నాక మీకు వస్తువు అనంత దూరంలో ఉండొచ్చు, సి ఆవల ఉండొచ్చు, సి దగ్గర ఉండొచ్చు, ఎఫ్ సి మధ్యలో ఉండొచ్చు, ఎఫ్ దగ్గర ఉండొచ్చు, ఎఫ్ మరియు పి మధ్యలో ఉండొచ్చు. ఇలా 6 స్థానాల్లో 1వ స్థానం 2, 3, 4, 5, 6 ఈ 6 స్థానాలలో మనం ఆబ్జెక్ట్ని పెట్టి కాన్కేవ్ మిర్రర్కి పుటాకార దర్పణానికి మనం కిరణ చిత్రాలు గీస్తాం. అదే కుంభాకార దర్పణం విషయంకి వస్తే కాన్వెక్స్ మిర్రర్కి మనం ఇటువైపు వస్తువును ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు కలర్ కోటింగ్ ఉంది అంటే ఇక్కడ వస్తువు పెడితే దాంతో ఇక్కడ ప్రతిబింబం ఏర్పడదు. మనం వస్తువును ఉంచేది ఇటు. అనంత దూరంలో వస్తువును ఉంచడం ఒక కండిషన్, లేదా దర్పణం ముందు వస్తువును ఉంచడం ఒక కండిషన్. ఈ 2 కండిషన్స్ మాత్రమే ఇందులో కిరణ చిత్రాలు ఉంటాయి. ఇదే విషయాన్ని మళ్ళీ కటకాల విషయానికి వచ్చినప్పుడు చూద్దాం. మీకు ఏదైనా ఒక పుటాకార దర్పణం ముందు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి సపోజ్ బియాండ్ సి ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, దీనికి కిరణ చిత్రం ఎలా గీస్తాం? ఆబ్జెక్ట్ యొక్క పై కొన నుంచి మనం ఈ ప్రధాన అక్షానికి సమాంతర రేఖ గీయడం. ప్రధాన అక్షానికి సమాంతర రేఖ గీసే విధానాన్ని చూడండి. ప్యారలల్ రే టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ స్కేల్ ఉంచాను, నేను స్కేల్ని 2 వైపులా సమానంగా ఇలా జరుపుతున్నాను ఈ కొస వచ్చే వరకు. చాలామంది ఇది గీయడంలో ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడి స్కేల్ ఇలా పెడతారు లేదా ఇలా పెడతారు. పెట్టడం వల్ల ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రాదు. ఒకవేళ మీరు ఇలా ఉంచి కూడా గీసుకోవచ్చు. ఇలా గీస్తే మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ప్యారలల్ అంటే తెలుసు కదా, మనం నిజ జీవితంలో రైలు పట్టాలు చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇవి 2 రేఖలు ప్యారలల్గా ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి కిరణం బయలుదేరి దర్పణం వైపు ఇలా వచ్చింది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన రే రిఫ్లెక్షన్ తర్వాత మనకు ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది, నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇది రిఫ్లెక్టెడ్ రే. ఒక కిరణం అయిపోయింది. రెండవది, ఈ వస్తువు యొక్క పైనుంచి నాభి గుండా పోయే కిరణం గీసుకోండి. నాభి గుండా పోయే కిరణం ఇలా నాభి గుండా వెళ్తే ఇది
ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇప్పుడు స్కేల్ పెట్టే విధానం చూడండి. ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద స్కేల్ కూడా ప్యారలల్గా ఉంచి మనం ఇలా గీసాం. అంటే ఆల్మోస్ట్ ప్రధాన అక్షానికి మనం గీసే గీతకి రెండింటికి మధ్యలో ప్రతి ప్లేస్ లో కూడా సమానమైన దూరం వచ్చే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కిరణాలు కలిశాయి. ఇలా వచ్చిన రిఫ్లెక్టెడ్ రే, ఈ రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ కలిశాయి. పరావర్తన కిరణాలు రెండు ఇక్కడ కలిశాయి. ఇక్కడ కలిశాయి కాబట్టి ఈ బిందువు ఇక్కడ ప్రతిబింబంగా వచ్చింది, ఇమేజ్ వచ్చింది. ఇది ఆబ్జెక్ట్ అయితే ఇది ఇమేజ్. అయితే మనం ఆబ్జెక్ట్ మొత్తంగా ఇంత పొడవు ఉంది కదా సార్, కానీ ఇమేజ్ ఇక్కడ ఒకటే పాయింట్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇలా నిలువుగా మనం ఇక్కడ గీసి ఈ హెడ్ పార్ట్ని ఇక్కడ పెడతాం మనం. ఇది ఇమేజ్, టోటల్ ఇమేజ్ అంటే ఇది. ఈ పాయింట్కి ఒక్కదానికే ఇమేజ్ అంటే ఇక్కడ గీసిన పాయింట్. ఇలా మనం సి అవతల ఉన్నటువంటి సి బియాండ్ సి ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి బిట్వీన్ ఎఫ్ అండ్ సి మనకు ఇమేజ్ వచ్చే విధంగా గీయొచ్చు. అయితే ఎక్కువ మంది పిల్లలు ఇబ్బంది పడేది ఎక్కడంటే పి అండ్ ఎఫ్ మధ్యలో, బిట్వీన్ పోల్ అండ్ ఎఫ్ మధ్యలో, ఓకే, బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంటే పరిస్థితి ఏంటి? దీన్ని గీయడంలో చాలామంది ఇబ్బంది పడతారు. ఇక్కడ కూడా సేమ్ రూల్. మనము పై పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఒక రే గీసాము, ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా. ఇప్పుడు ఇది ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది, ఇది కామన్. రెండవది, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ పై భాగం నుంచి ఫోకస్ నుంచి వెళ్ళే రే తీసుకున్నాం అనుకోండి, అది అసలు దర్పణం వైపు రావట్లేదు, ఇలా బయటకు వెళ్ళిపోతుంది. దర్పణం ఇటు ఉంది, మనకు మిర్రర్ ఇటు ఉంది, కానీ అది అటు వెళ్ళిపోతుంది. అందుకని ఆ రే పనికిరాదు. ఇప్పుడు సి నుంచి పోయే రే చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సి వైపు నుంచి వెళ్ళేది, ఇది కూడా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇది మనకు ఒక హెల్ప్ చేస్తుంది. ఏంటంటే ఇలా వెళ్ళే రేని మనం ఇటు కూడా గీసుకుంటే ఇది దర్పణం దగ్గరకు వచ్చి తగిలినట్టు కనపడుతుంది. అయితే ఈ బిందువు నుంచి దర్పణం వైపు ఇలా వచ్చి ఇక్కడ తగిలితే రిఫ్లెక్షన్ తర్వాత ఈ రూట్లోనే వెళ్ళిపోతుంది అని మనకు రూల్ ఉంది. సి నుంచి వచ్చిన రే సి నుంచే వెళ్ళిపోతుంది అని చెప్పి. ఈ రెండు ఆధారం చేసుకొని ఇవి ఎక్కడా కలవట్లేదు కాబట్టి చూస్తున్నారా, ఉన్నా కొద్దీ ఇవి రెండు దూరం అయిపోతున్నాయి. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి, పోతున్నా కొద్దీ ఇక్కడికి పోయేసరికి దూరం అయిపోయాయి. కాబట్టి వీటిని మనం వెనకకు పొడిగించాలి. వెనకకు పొడిగిస్తే ఇలా డాటెడ్ లైన్స్ తోటి వెనకకు పొడిగించండి. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే కలిశాయో అక్కడ మనం ప్రతిబింబం అంటాం. ఇలా డాటెడ్ రేస్ తోటి ప్రతిబింబం ఏర్పడినట్టయితే అది ఆ ప్రతిబింబంని మనం మిథ్యా ప్రతిబింబంగా, విర్చువల్ ఇమేజ్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు డాటెడ్ లైన్స్ దగ్గర దగ్గర ఇక్కడ కలిశాయి అంటే ఈ బిందువు యొక్క ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ యొక్క టాప్ పాయింట్ ఇమేజ్ యొక్క టాప్ పాయింట్ ఇక్కడ వచ్చింది. మరి టోటల్ ఇమేజ్ రావాలంటే దాన్ని ఇలా పూర్తి ఇమేజ్ గీస్తాం. ఇందులో ఒకసారి గమనించండి, రెండు మనం బొమ్మలు గమనిస్తే ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కంటే చిన్న సైజ్ ఇమేజ్ వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది. రెండవది, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ రెండు కలిశాయి, నిజంగా కలిశాయి కాబట్టి ఇది రియల్ ఇమేజ్. అదే ఈ సందర్భంలో ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా వచ్చింది, ఆబ్జెక్ట్ ఎలా ఉందో అదే విధంగా ఉంది, దీన్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. కానీ ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేసు నిజంగా కలవలేదు, మనమే వెనకకు ఎక్స్టెండ్ చేసి కలిపాం కాబట్టి దీన్ని విర్చువల్ ఇమేజ్ అంటాం, ఇది రియల్ ఇమేజ్ కాదు. అంటే ఈ డయాగ్రామ్ చూసే మీకు లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ రాయడం వచ్చేస్తుంది. ఇమేజ్ ఇక్కడ స్మాల్ ఇమేజ్, బిట్వీన్ ఎఫ్ అండ్ సి వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది, రియల్ ఇమేజ్. ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే ఎలా ఆబ్జెక్ట్ ఎలా ఉందో అదేవిధంగా ఇమేజ్ ఉంది. తర్వాత ఇది వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ కాదు. అండ్ మిర్రర్ లోపల వచ్చింది, ఇది మిర్రర్ లోపల అనాలి, మిర్రర్ వెనక అనడం కంటే మిర్రర్ లోపల అనడం కరెక్ట్. ఎందుకంటే మీరు దీన్ని ప్రయోగం చేసి చూసినా కూడా మిర్రర్ లోపల మీకు ఈ ప్రతిబింబం కనబడుతుంది. ఇవి రెండు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ కిరణ చిత్రాలు గీయడం ద్వారా మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
సార్ ఒక్కసారి దీంట్లోనే సైన్ కన్వెన్షన్ కూడా చెప్పారు సార్. చాలా మంది విద్యార్థులు ఏంటంటే సైన్ కన్వెన్షన్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. రైట్ ఆల్రెడీ ఎట్లా గీసి ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, ఓకే సో దానికి సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకోవాలో కొద్దిగా చూడండి సార్. రైట్. ఒకసారి ఈ ఫిగర్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచినప్పుడు రేస్ ఆబ్జెక్ట్ నుంచి ఇటు స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. వీటిని ఇన్సిడెంట్ రేస్ అంటాం. పతన కిరణాలు అంటే ఎక్కడ పతనం అవుతాయి? ఇవి మిర్రర్ దగ్గర. తర్వాత బయటికి వెళ్ళిపోయే కిరణాలని పరావర్తన కిరణాలు అంటాం. మీకు కలర్ చేంజ్ చూస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఈ వైపుగా వెళ్ళేవి ఇవి పరావర్తన కిరణాలు. ఓకే, మనకు లోపలికి వచ్చినవి పతన కిరణాలు. మీరు ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. పతన కిరణాలు ఎటు వస్తున్నాయి? ఈ డైరెక్షన్ ఎప్పుడైనా మనం పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం. ఈ పతన కిరణానికి ఆపోజిట్గా ఏం మెజర్ చేసినా అవి నెగిటివ్గా తీసుకుంటాం. అంటే ఈ డైరెక్షన్లో మెజర్ చేసేవి మనం నెగిటివ్గా తీసుకుంటాం. రైట్. ఇప్పుడు ఈ డైరెక్షన్లో నెగిటివ్ డైరెక్షన్లో మనం కొలిచే డిస్టెన్సెస్ ఏముంటాయంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరం ఉంది అంటే అన్ని డిస్టెన్సెస్ మనం పోల్ దగ్గరే స్టార్ట్ చేసి కొలుస్తాం. పోల్ నుంచి ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం. ఇది ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్నే కొలిచాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -u అని రాస్తాం. తర్వాత ఫోకల్ లెంత్, పోల్ దగ్గర నుంచి ఫోకల్ లెంత్ అంటే ఇక్కడికి, నాభ్యంతరం ఇక్కడికి కొలిచాం. అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో, పతన కిరణాలకు ఇన్సిడెంట్ రేస్కు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నాభ్యంతరం కూడా -f రాస్తాం. అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ దగ్గర నుంచి C వరకు కనుక్కుంటాం. దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అంటాం. ఇది కూడా పతన కిరణాలకు ఆపోజిట్ డైరెక్షన్, ఇది R. ఇక్కడ ఈ కండిషన్లో ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఆపోజిట్లోనే కనుక్కున్నాం. కానీ ఈ ఫిగర్లో చూస్తే కిరణాలన్నీ పతన కిరణాలు ఇటు వస్తున్నాయి. ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే చూడండి, పోల్ దగ్గర నుంచి ఇటువైపు కనుక్కున్నాం. అంటే ఇక్కడ కండిషన్లో మాత్రం ఇమేజ్ డిస్టెన్స్ ఒక్కటి మనకు పాజిటివ్ అయింది. ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అయింది. అదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది, ఫోకల్ లెంత్ నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్ అవుతుంది. ఇవన్నీ పతన కిరణ దిశ ఎటుందో చూసుకొని దానికి ఆపోజిట్గా వెళ్తున్నామా లేదా అదే డైరెక్షన్లో వెళ్తున్నామా అనేది చూసుకోవాలి. కాంతి దిశను బట్టి మారుతూ ఉంటుంది. ప్రధాన అక్షానికి పై వైపు అయితే పాజిటివ్, కింది వైపు అయితే నెగిటివ్. ఇక్కడ ఆబ్జెక్టు ఇమేజ్ రెండు పై వైపే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ పై వైపు ఉంటే ఇమేజ్ కింది వైపు ఉంది కాబట్టి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఇక్కడ హైట్ ఆఫ్ ద ఇమేజ్ నెగిటివ్ అవుతుంది. ఇది సైన్ కన్వెన్షన్. థ్యాంక్ యూ మదన్న. ఎందుకంటే ఇక్కడ మనకు విద్యార్థులు నిజంగా ఎక్కువ ఇబ్బంది పడేటువంటిది లైట్ సైన్ కన్వెన్షన్ దగ్గరే చాలా చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు. అయితే విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఈ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ ఏదైతే మనం దర్పణం యొక్క సంబంధించినటువంటి కిరణ చిత్రాలు గీసేటప్పుడు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ కర్వ్ అనేది చిన్నగా తీసుకున్నట్టయితే మనకి ఈ రేస్ అనేటువంటి కరెక్ట్ కిరణ చిత్రాలు గీయగలుగుతాం. అవి ఎక్కువ వంకర తీసుకున్నట్టయితే అదే కర్వేచర్ అనేది ఎక్కువ తీసుకున్నట్టయితే మనకు రే డయాగ్రామ్స్ అనేటువంటి సరిగ్గా రావు. కాబట్టి విద్యార్థులు ఈ కిరణ చిత్రాలను దర్పణాలకు సంబంధించి గీసేటప్పుడు ఆ వక్రత అనేటువంటి దాన్ని కొద్దిగానే తీసుకున్నట్టయితే మనకు మంచిగా తప్పుకోకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కిరణ చిత్రాలు గీసేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మరి మనకి ఒకటో చాప్టర్లో ప్రధానమైనటువంటి ఘట్టాలు ఇవి కాబట్టి, ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఇవి కాబట్టి వాటి మీద విద్యార్థులు హోల్డ్ కలిగే విధంగా మరి వివరించడం అనేటువంటి జరిగింది. మరి ఇందులోనే 10వ తరగతి రెండో పాఠానికి వెళ్ళినట్టయితే కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్ అనేటువంటి చాప్టర్ ఉంది. దానికి సంబంధించి మరి హరికృష్ణ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాను. కెమికల్ ఈక్వేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అంటే 9th క్లాస్లో మనం ఫార్ములాలు ఏ విధంగా అంటే చర్యలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనం తెలుసుకున్నాము. అయితే 10th క్లాస్కి వచ్చేసరికి ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే వాటిలో ఉన్న అనుఘటకాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. దీంట్లో మనకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్తో పాటుగా వివిధ రకాలు అంటే ఆ ఈక్వేషన్లో ఒక చర్య జరిగినప్పుడు రసాయన చర్యలో ఎలాంటి అంశాలను మనం ఈక్వేషన్లో చూపొచ్చు అనేది ముఖ్యమైనది. అందులో ముఖ్యంగా మనకు ఒక వాయువు విడుదలైనప్పుడు
అంటే ఒక గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనం ఎలాంటివి చూస్తాం అంటే ఏ విధమైన ఈక్వేషన్ ఉంటుంది అంటే దాని యారో మార్క్ అనేది పైకి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రెసిపిటేట్ ఏర్పడ్డప్పుడు అంటే ఒక అవక్షేపం ఏర్పడ్డప్పుడు దాని డైరెక్షన్ అనేది మనం కిందికి చూపిస్తాం. సో ఇంకా ఒక బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ దేని గురించి చెప్తుంది అంటే దాంట్లో ఉన్న పదార్థాల యొక్క స్థితిని గురించి చెప్తుంది. అవి ఎంతవరకు అంటే వేటిని రిలీజ్ చేస్తాయో అంటే ఏ వాయువుని రిలీజ్ చేస్తాయి లేకపోతే ఏ ప్రెసిపిటేట్ ఏర్పడుతుందనే చెప్తుంది. ఇంకా ఉష్ణం విడుదలవుతుందా లేదా ఉష్ణం గ్రహించబడుతుందా, వెదర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఆర్ టేకెన్ అనేది ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. సో ఈ అంశాలను బాగా మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న అంశాలు అంటే మనకు పరీక్షలకు వచ్చేసరికి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్లో మనకు బిట్లో కూడా క్వశ్చన్ అంటే ఎంసీక్యూలలో కూడా మనకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ గురించి మనకు రావచ్చు. అంటే వాటిలో కొన్ని ఏబిసిడీలు పెట్టి వాటిలో బ్యాలెన్సింగ్ చేయమని అడగవచ్చు. ఈ బ్యాలెన్సింగ్ చేసే విధానం మనం ఒక క్రమ పద్ధతిలో అంటే పాఠ్యపుస్తకంలో చాలా బాగా వివరించడం జరిగింది. అదే కాకుండా మనం కొన్ని ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా మనం కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే వాటిని మనం ఈజీగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయొచ్చు. సో ఇవి కాకుండా మనకు ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి వాల్యూమ్ రిలేషన్స్, మాస్ వాల్యూమ్ రిలేషన్స్, తర్వాత మనకు మోల్ నెంబరు, ఈ అంశాలపైన కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో వీటి నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాస్ వాల్యూమ్ ఇట్స్ ఎ రిలేషన్ అంటే ఫార్ములా వేసి చేసేది కాదు, సింపుల్గా అంటే ఈక్వల్గా మనం తీసుకున్న పదార్థం ఎంత, మనకు కావాల్సిన పదార్థం రావాల్సిన పదార్థం ఎంత, దాంట్లో ఉత్పన్నమయ్యే పదార్థం ఎంత, వీటిని మాస్ రిలేషన్స్గా మనం రిలేషన్ తీసుకుంటే వస్తుంది అది. సో ఆ విధంగా చిన్న చిన్న ఫార్ములాతో వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఎంతో ఇంపార్టెంట్. అంటే ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఆ రసాయన చర్యలో ఎలాంటి మార్పులు జరిగినాయి ఆ మార్పులను సూచించేది మనం ఒక సంఖ్య అంటే ఒక ఆర్డర్లో చూపించే విధానమే మనం ఈక్వేషన్లో చూపిస్తున్నాం. సో కాబట్టి ఒక ఈక్వేషన్ రూపంలో మనం ఎప్పుడైతే చూపిస్తామో ఆ ఈక్వేషన్ను మనం ఉదాహరణకు మనం ఒక ఈక్వేషన్ చూద్దాము. స్క్రీన్ మీద అక్కడ చూస్తుంది కనిపిస్తుంది చూడండి. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయువు అంటే వాయువు కాబట్టి విడుదల అవుతుంది, అది అంటే పైకి వెళ్తున్నట్టు మనకు వాయువుగా ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా జింక్ ప్లస్ HCl, సో ZnCl2 ప్లస్ H2, హైడ్రోజన్ వాయువు పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అదేవిధంగా ఈ దాంట్లో ఉష్ణం అనేది విడుదలవుతుంది. కాబట్టి మనం ఒక బీకర్ని తీసుకొని దాంట్లో జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపినట్లయితే దాన్ని పట్టుకున్నట్లయితే వేడిగా కనిపిస్తుంది, అంటే ఇందులో హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ దాంట్లో మనకు ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, బేరియం సల్ఫేట్ అనే తెల్లటి ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, వైట్ ప్రెసిపిటేట్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్. కాబట్టి సోడియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్. సో ఇవి అంటే మనం ఒక ఈక్వేషన్ని చూసినప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ముఖ్యమే. అదేవిధంగా దాంట్లో ఏర్పడ్డ పదార్థాలు ఏ విధమైన పదార్థాలు ఏర్పడుతున్నాయి అవి ఎలాంటివి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలంటే పై తరగతులకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్స్టెన్సివ్గా వచ్చే అవకాశం ఉంటుంది వీటిపైన. కాబట్టి ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగా నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో కానీ మన 10th క్లాస్ ఎగ్జామ్లోతో పాటుగా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా ఈ కెమికల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, కెమికల్ ఈక్వేషన్ ఏ అంశాలని చెప్తుంది, అదేవిధంగా కెమికల్ ఈక్వేషన్స్లో జరిగే అంశాలు మాస్ రిలేషన్స్ కానీ మాస్ వాల్యూమ్ రిలేషన్స్ కానీ వీటిని అన్నిటిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ చాప్టర్లోని ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఎందుకంటే విద్యార్థులు నిజంగా ఈ పాఠాల లోపల కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ వరకు రసాయన చర్యలను ఎలా బ్యాలెన్స్ చేయాలి, తుల్యం చేయాలనే వరకు ఓకే ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి మాస్ రిలేషన్కి సంబంధించింది ఇంతకుముందు చూపించినట్టుగా అక్కడ మనకి కార్బన్ ప్లస్ ఆక్సిజన్ CO2 అని వచ్చింది. అంటే కార్బన్ ఎంత మాస్ ఉంది, దానికి ఎంత ఆక్సిజన్ మాస్ రిక్వైర్ అవుతుంది అనేటువంటి రిలేషన్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా జింక్ తీసుకున్నప్పుడు HCl ఎంత అవసరం, ఎంత హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఒక కార్బన్ ఆక్సిజన్తో రిలీజ్ అయినట్టయితే ఎన్ని వాల్యూమ్స్ అంటే విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ని మనం అసెస్ చేసేటువంటి క్యాలిక్యులేట్ చేసేటువంటి అవకాశం ఎట్లా ఉంది అనేటువంటిది వివరించడం జరిగింది. చాలా చిన్నవి 12 గ్రాముల కార్బన్ని కాల్చాలంటే ఎంత ఆక్సిజన్ అవసరం క్యాలిక్యులేట్ చేసే సరిపోతుంది. సో వీటి దగ్గర విద్యార్థులు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటి మీద చాలా సులభమైనటువంటివి. ఎప్పుడైనా కానీ మనం ఒక కాన్సెప్ట్ నేర్వకముందే వాటిని హోల్డ్ రాకముందే ఇది హార్డ్ అనేటువంటి ఫీలింగ్ని బయటకు వచ్చి
సార్ చెప్పినట్టుగా ప్రయత్నం చేస్తే మనం వాటిని పట్టు సాధించడం చాలా సులభం. మరి ఈ రసాయన సమీకరణాలు మరియు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాటికి సంబంధించిన రిలేషన్స్ ఏంటి అనేటువంటిది ఇక్కడ చాలా చిన్న టాపిక్ ఇక్కడ ఉంది. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మోల్ ఏంటి, మోల్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటివి మొలాలిటీ ఉంటాయి కాబట్టి దానికి బేస్ ఇది. కాబట్టి విద్యార్థులు వీటి మీద హోల్డ్ కలిగినట్టయితే ఫర్దర్గా వెళ్ళినటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి చాలా సులభం అవుతుంది. మరి అదేవిధంగా రసాయన శాస్త్రంలో మనం మాట్లాడుకున్నట్టయితే ఈ కెమికల్ ఈక్వేషన్స్ తర్వాత మనకు థర్డ్ లెసన్ వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు అండ్ లవణాలు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇందులో మనకి ఏంటంటే యాసిడ్స్, బేసెస్, మెటల్స్ తోటి రియాక్షన్ అయితే ఎలా ఉంటుంది, అదేవిధంగా కార్బోనేట్స్ తోటి రియాక్షన్ అయితే ఎలా ఉంటుంది, మెటల్ హైడ్రోజన్ మెటల్ కార్బోనేట్స్ తోటి రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద, ఇంకా కొన్ని ఏంటంటే అన్నిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం HCl తీసుకుంటే హైడ్రోజన్ ఉంది, NaOH తీసుకుంటే హైడ్రోజన్ ఉంది. సో ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్, ఆల్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్ పెద్దగా చాప్టర్లో 30-40 పేజీలు కనిపించడానికి కారణం ఏంటంటే విద్యార్థులు ఆ పాఠ్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకునే విధంగా టెక్స్ట్ బుక్ రాయడం జరిగింది కాబట్టి ఫుల్ ఎలాబొరేటెడ్గా అందులో ఉంటుంది. కానీ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా చిన్న కాన్సెప్ట్స్. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ యాసిడ్స్ అండ్ బేసిస్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం లెసన్లో ఇవే కాన్సెప్ట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే అవి రుచికి ఎలా ఉంటాయి, పుల్లగా ఉంటాయా, జారే స్వభావం ఉంటుందా ఏంటి అనేటువంటివి. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ ఇండికేటర్స్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్, రకరకాల అంటే బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అండ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్, ఇలాంటివి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కాకుండా ఓల్ఫాక్ట్ ఇండికేటర్స్, వాటిని యూజ్ చేసి మనం ఎలా వాటిని సెగ్రిగేట్ చేయాలి, సపరేట్ చేయాలి, వాటిని క్లాసిఫై చేయాలి అనేటువంటి అంశాల మీద మనకి వివరణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో వాటికి అన్నిటికీ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు లెసన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. దాని తర్వాత యాసిడ్ మెటల్తో రియాక్షన్ అయితే ఏ విధమైనటువంటిది, ఇంతకుముందు సార్ చెప్పిన దాంట్లో కూడా ఒక లెసన్ ఇంకో లెసన్కి ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు కెమికల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కెమికల్ బ్యాలెన్సింగ్ తర్వాత వచ్చేటువంటి యాసిడ్ అండ్ బేసిస్ కావచ్చు, మెటలర్జీ అనేటువంటి 11వ లెసన్ కావచ్చు, ఈ రెండిట్లో లోపల కెమికల్ బాండింగ్ కావచ్చు, వీటన్నిటి దగ్గర కూడా మనకేంటంటే బ్యాలెన్సింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ బ్యాలెన్స్కి సంబంధించినటువంటి బేస్ అనేది మనకు సెకండ్ లెసన్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. మరి ఆ లవణాలు కూడా మనకు దేంట్లో నుంచి వచ్చాయి, ఏ పదార్థాన్ని ముడి పదార్థంగా తీసుకున్నారు అంటే కామన్ సాల్ట్ నుంచి మనం ఎక్కువగా ఇక్కడ ఎన్ని లవణాలు వచ్చాయనేటువంటి దాన్ని మీరు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ పాఠం మొత్తం తీసుకున్నట్టయితే మనకు ఒక 5 to 6 కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఒకటేమో ఆమ్లాలు, వాటి ధర్మాలు, క్షారాలు, వాటి ధర్మాలు, ఇండికేటర్స్ తోటి ఎలా వ్యవహరిస్తాయి, తర్వాత ఇవి లోహాలతోటి మరియు లోహాలతోటి చర్య జరిగితే ఏమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి అయాన్స్ ఉన్నప్పుడు మాత్రమే అంటే అయాన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాయి అనేటువంటి దాని మీద మాత్రమే డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇందులో కొన్ని అంటే హైడ్రోజన్ క్లోరైడ్ HCl అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇది గ్యాస్, ఇది యాసిడ్ అనుకుంటాం. అంటే HCl అనేటువంటిది ఏ సందర్భం లోపల అది ఆమ్లంలాగా ప్రవర్తిస్తుంది, అది ఏ సందర్భంలో ఆమ్లంలాగా ప్రవర్తించదు, దాని లక్షణాలు చూపించదు. ఇప్పుడు చూడండి, మనకు ఒక యాక్టివిటీ ఉంది అందులో ఏంటి, మన సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి మనకు రియాక్షన్ జరిగినప్పుడు, యాసిడ్స్ని రియాక్షన్ చేసినప్పుడు అందులో నుంచి HCl అనేటువంటిది మనకు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి HCl అనేటువంటిది గ్యాస్ రూపంలో ఉంటుంది. ఆ గ్యాస్ రూపంలో ఉన్నప్పుడు దానికి మనం ఒక వెట్ కాకుండా ఉండేటువంటి డ్రై ఉండేటువంటి లిట్మస్ పేపర్ తోటి కనుక టెస్ట్ చేసినట్టయితే అది ఎలాంటి కలర్ చేంజ్ రాలేదు. అంటే దాని అర్థం ఏంటి, గ్యాస్ రూపంలో ఉన్నప్పుడు అది ఒక రకమైనటువంటి నేచర్ని కలిగి ఉంది, స్వభావాన్ని కలిగి ఉంది. దాన్ని ఒకవేళ మనం వాటర్లో కనుక డిజాల్వ్ చేసినట్టయితే దాని నేచర్ అనేటువంటి డిఫరెంట్గా ఉంది. అందుకే చూడండి, రెండో లెసన్ మనకి చాలా బేస్. అక్కడ మనకు దాని యొక్క భౌతిక స్థితులు, ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్ విల్ బి గివెన్ ఇన్ ద బ్యాలెన్సింగ్ ద కెమికల్ ఈక్వేషన్స్. ఆ ఫిజికల్ స్టేట్ ఏం తెలియజేస్తుంది, HCl రాసినప్పుడు ఫిజికల్ స్టేట్ ఏం రాస్తాం, అక్వేస్ సొల్యూషన్ అని రాస్తున్నాం మనం. అక్వేస్ సొల్యూషన్ అని రాసినప్పుడు ఏం కనిపిస్తుంది అక్కడ అంటే ఇది నీటి లోపల కరిగించబడ్డది అని అర్థం అన్నట్టు. సో కాబట్టి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ హోల్డ్ అనేటువంటిది పిల్లవాడికి రావాలి. ఈ లెసన్ నుంచి హైపోథెటికల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. మన హైపోథెటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నా, టేబుల్ ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించినటువంటి ఆన్సర్ చేయాలన్నా కాన్సెప్ట్ మీద హోల్డ్ ఉండాలి. ఇందులో ఇంకొక టాపిక్ మనకి pH వాల్యూకి సంబంధించి ఉంటుంది. pH వాల్యూకి సంబంధించిన ఒక టేబుల్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏది బేస్, ఏది యాసిడ్ అనేటువంటిది, కొన్ని సందర్భాల్లో pH వాల్యూ ఈజ్ 0, వెదర్ ఇట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు 0 కదా,
చాలామంది దాన్ని బేస్ కానీ లేకపోతే న్యూట్రల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమందికి అవగాహన లేకుండా విద్యార్థులు తొందరపాటు వల్ల 0 చూడగానే అది న్యూట్రల్గా చెప్పడం అనేటువంటిది చాలా సందర్భాల్లో మేము గమనించడం జరిగింది. సో అలా కాకుండా 7 pH వాల్యూ 7 ఉన్నప్పుడు మాత్రమే న్యూట్రల్, pH వాల్యూ 0 నుంచి 14 వరకు విస్తరించి ఉంటుంది. ఈ వాల్యూలో 7కి లెస్ అయినా కొద్ది దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. 7 నుంచి ఇంక్రీజ్ అయినా కొద్దీ దాని బేస్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ లెసన్లో ఇంకా యూజెస్ కూడా చాలా ఉన్నాయి. మనకి సాల్ట్కి సంబంధించి సోడియం క్లోరైడ్ నుంచి మనకి ఒక 4 రకాలైనటువంటి సాల్ట్స్ గురించి మనం వివరించడం జరిగింది. ఒకటేమో వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP, వీటన్నిటికీ సంబంధించి కూడా ఉపయోగాల గురించి మనం ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులకి ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైపోథాటికల్ ఏరియాలో క్వశ్చన్ రావచ్చు, టేబుల్ ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్ రావచ్చు, ఒక 4-5 ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెరిమెంటల్ ఏరియాలో క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఇది లెసన్ నుంచి యూజెస్ డైలీ లైఫ్ కన్సర్న్స్ అంటే ఒక 4 అంశాల నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ లెసన్కి సంబంధించినటువంటి పాఠాన్ని ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే ఏ విధమైనటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ వాళ్ళు ఆన్సర్ చేసేటువంటి విధంగా మనకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ లెసన్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏదో పట్టేటువంటి విధానాన్ని కాకుండా చూడండి, బ్లీచింగ్ పౌడర్, బ్లీచ్ అంటేనే తెలిసిపోతుంది అక్కడ, దాన్ని బట్టలు బ్లీచ్ చేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా వీటిని సోప్ వాటర్లో యూజ్ చేస్తారు, రంగులను పోగొట్టడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, కాటన్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అంటే ఒక కాన్సెప్ట్ మీద హోల్డ్ కలిగినట్టయితే దానికి ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేటువంటిది, ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఇబ్బంది లేకుండా మనం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా హైయర్ ఆర్డర్ వెళ్ళినప్పుడు బసవరెడ్డి గారు pH వాల్యూని బేస్ చేసుకొని మనకి ఈ ఏ 2 పదార్థాలను కలిపినట్టయితే ఆమ్ల లక్షణాలు ఉండేటువంటి లవణం ఏర్పడుతుంది, క్షార లక్షణం ఉండేటువంటి లవణం ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఇవ్వచ్చు. అంటే ఒక కాన్సెప్ట్ మీద మనకు హోల్డ్ ఉంటేనే దాన్ని చేయగలుగుతాం, లేకుంటే ఆన్సర్ చేయలేం. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ కాన్సెప్ట్ని హోల్డ్ అయ్యే విధంగా నేచర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, అంటే స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, స్ట్రాంగ్ బేస్ ఉంది, దాని యొక్క ఏర్పడేటువంటి లవణం యొక్క pH ఎంత, అదేవిధంగా సెన్సిటివిటీ, మన నోటి లోపల pH వాల్యూ తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది, మన కడుపులో స్టమక్ లోపల pH వాల్యూకి సంబంధించినటువంటి పెరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశాలు, దంతక్షయం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు అనేటువంటిది ఈ చాప్టర్లో వివరించడం జరిగింది. కాబట్టి మరి విద్యార్థులందరూ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని మీద హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు రాబోయేటువంటి పరీక్షల్లో కావచ్చు, లేదా ఫర్దర్గా వచ్చేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదా ఇంటర్మీడియట్కి సంబంధించి కావచ్చు, మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ 3 లెసన్స్ అయిపోయాయి. 4వ లెసన్కి వెళ్తే మళ్ళీ లైట్కి సంబంధించినటువంటి అంశమే. అది కూడా మనకేంటంటే వక్రీభవనానికి సంబంధించి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లోపల ముఖ్యంగా ఇప్పటివరకు 1వ పాఠంలో ఏ విధమైతే కిరణ చిత్రాలు గీశారో ఆ విధమైనటువంటి కిరణ చిత్రాలు కొద్ది వరకు గీయగలుగుతున్నారు పిల్లలు. కానీ నాభీయ తలం ఫోకల్ ప్లేన్కి సంబంధించినటువంటి కిరణ చిత్రాలు గీయడంలో కొద్దిగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి 1 or 2 ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ప్రాబ్లం ఇచ్చినట్టయితే దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి దాంట్లో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి సంబంధించిన రఫ్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలనేటువంటి అవగాహన కలిగినట్టయితే విద్యార్థులు పూర్తిగా సాల్వ్ చేయకున్నా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేయగలుగుతారు. ఒక ఫార్ములాకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేయాలనేటువంటి ఐడియా వస్తుంది. ఈ లెసన్లో మనకి లెన్స్ ఫార్ములా ఉంది, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంది, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాస్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఒక కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా మధుసూదన్ రెడ్డి గారిని కోరుచున్నాను. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి లెన్స్ డయాగ్రామ్ను ఒకసారి చూస్తే ఇందులో మీకు కాన్వెక్స్ లెన్స్ చూపించడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఎవరైనా ఈ లెన్స్ నుంచి ఇటువైపు ఫోకస్ ఎంత దూరంలో గీసామో ఇటు కూడా అంతే దూరంలో గీయాలి. మీరు స్కేల్ పెట్టి చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇక్కడ 10 ఉంచాము, ఇటు 13, ఇటు 7, అంటే ఇటు 3 సెంటీమీటర్స్, ఇటు 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 3 సెంటీమీటర్స్. మీరు డయాగ్రామ్ 2 సెంటీమీటర్స్ పెట్టుకొని గీసుకోండి మీ నోట్బుక్ సైజుని బట్టి. ఓకే, అయితే ఇది ముఖ్యం, ఈ కొలతలు ముఖ్యం. మీకు ఇదే విషయం పుటాకార కటకం అంటే కాన్కేవ్ లెన్స్లో కూడా ఇంతే. పోల్ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇటువైపు కూడా అంతే దూరం. రైట్, ఇప్పుడు మీకు కుంభాకార కటకం, పుటాకార కటకం ఏంటి తేడా గమనిస్తున్నారా?
ఇప్పుడు కుంభాకార కటకం అంటే కాన్వెక్స్ లెన్స్ గీసినప్పుడు ఇక్కడ ఉన్న రెండు కలుస్తున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. క్రింద కానీ పైన కానీ కన్వర్జింగ్ రేస్ గీసాం. అదే ఇక్కడ డైవర్జింగ్ రేస్, ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. ఇలా గీస్తే ఇది కాన్కేవ్ లెన్స్. రైట్. ఇప్పుడు వీటితోని కిరణ చిత్రాలు ఇందాక మనం దర్పణాలతో గీసినట్టే, మిర్రర్స్తో గీసినట్టే గీయవచ్చు. కాకపోతే సమప్ చేస్తూ రెండింటిని పోల్చుతూ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఇందాక 6 ప్లేసుల్లో మేము ఆబ్జెక్ట్ పెట్టవచ్చు అని చెప్పాం కదా. ఒకటి ఇన్ఫినిటీ డిస్టెన్స్, బియాండ్ సి, ఎట్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎట్ ఎఫ్, బిట్వీన్ పి అండ్ ఎఫ్. వీటికి ఇమేజెస్ ఎక్కడ వస్తాయి? రెండిట్లో కంపారిజన్ చేసి చూడండి. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఫోకస్ దగ్గర ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ 1 ఇక్కడ వచ్చింది. ఇందులో కూడా ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఫోకస్ దగ్గర ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ 1. బియాండ్ సి ఉంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఇక్కడెక్కడో మధ్యలో చిన్న ఆబ్జెక్ట్, చిన్న ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ 2. ఇక్కడ కూడా బియాండ్ సి ఆబ్జెక్ట్ 2 ఉంటే సి అండ్ ఎఫ్ మధ్యలో ఇక్కడ చిన్న ఇమేజ్, ఇమేజ్ 2. అలాగే సి వద్ద ఉంటే సి వద్దనే వస్తుంది, సేమ్ సైజ్ వస్తుంది, ఇది ఇమేజ్ 3, ఆబ్జెక్ట్ 3, ఇమేజ్ 3. ఇక్కడ సి వద్ద ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ కూడా సి వద్దనే సేమ్ సైజ్ వస్తుంది. బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే ఇప్పుడు బియాండ్ సి వస్తుంది, పెద్ద ఇమేజ్ వస్తుంది. ఇక్కడ గమనిస్తున్నారా? అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి మెల్లగా 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 ఎఫ్ వైపు జరుగుతుంది, కానీ ఇమేజ్ ఎఫ్ దగ్గర నుంచి మెల్లగా 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 ఇన్ఫినిటీ వైపు వెళ్ళిపోతుంది. అదేవిధంగా సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ దీనికి కూడా ఎఫ్ అండ్ సి మధ్యలో ఆబ్జెక్ట్ 4 ఉంటే ఇది బియాండ్ సి పెద్ద ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ 4. ఓకే. నెక్స్ట్ ఎఫ్ దగ్గరకు వచ్చేసాం. ఎఫ్ దగ్గర ఉంటే ఇలా వెళ్తూ 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 ఇన్ఫినిటీ దగ్గర ఈ ఇమేజ్ వస్తుంది. దీనికి కూడా అంతే, ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఇమేజ్ వస్తుంది. ఇక లాస్ట్ కండిషన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది ఇన్ ద మిర్రర్ మనము ఇమేజ్ 6 చూస్తాం. ఇది ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్ద ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్. దీనికి కుంభాకార కటకం విషయంలో అంటే కాన్వెక్స్ లెన్స్ విషయంలో ఇప్పటిదాకా ఇటువైపు ఉన్న ఇమేజెస్ ఇప్పుడు ఇటు వస్తుంది ఇమేజ్. దర్పణం విషయంలో ఇప్పటిదాకా ఇటువైపు ఉన్న ఇమేజెస్ ఇప్పుడు ఇటు వచ్చింది. అలా కంపారిజన్ రెండింటిని ఒక దగ్గర పెట్టుకొని గీస్తే మీకు ఈజీ అవుతుంది. ఇది వచ్చే ఇమేజ్ ఆబ్జెక్ట్ వెనక వస్తుంది, ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ముందు రాదు, ఆబ్జెక్ట్ వెనక వస్తుంది. ఇది ఇమేజ్ 6. ఈ కంపారిజన్ అర్థమైతే మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ. ఇదే అంశాన్ని హైపోథసిస్ మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు అన్నట్టు. దీని మీద ఇన్ఫినిటీ నుంచి ఆబ్జెక్ట్ ముందుకు జరిగిన కొద్దీ ఇది ఎలా అనేటువంటిది ఇమేజ్ ఎలా వెళ్తుంది అని చెప్పి. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం, తర్వాత కాన్కేవ్ లెన్స్ పుటాకార కటకం, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇక్కడ రెండే కండిషన్స్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఇమేజ్ ఎఫ్ దగ్గర వస్తుంది. ఇక ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా పిఎఫ్ మధ్యలో వచ్చేస్తుంది. రెండే కండిషన్స్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఎఫ్ దగ్గర ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఇమేజ్ ఉన్నా కూడా ఆబ్జెక్ట్ ఉన్నా కూడా పిఎఫ్ మధ్యలోనే చిన్న ఇమేజ్ వస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎలానో చూద్దాం. ఇక్కడ ఒక ఫోకల్ ప్లేన్ డయాగ్రామ్స్ స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. ఈ డయాగ్రామ్లో ప్యారలల్ రేస్ వస్తున్నాయి, కానీ అవి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా లేవు. కానీ అవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి చూడండి, ఫోకస్ దగ్గర కలవట్లేదు. ఫోకస్ దగ్గర ఒక డాటెడ్ లైన్ గీశారు, దాన్ని ఫోకల్ ప్లేన్ అంటున్నాం. ఫోకల్ ప్లేన్ మీద ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఇది కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ తోటి. అదే రెండో ఫిగర్ చూస్తే మనకు వచ్చిన ప్యారలల్ రేస్ అన్నీ పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్ వెనక గీసినటువంటి నాభియ తలం ఫోకల్ ప్లేన్ దగ్గర ఒక పాయింట్ నుంచి విడిపోతున్నట్టు కనపడుతున్నాయి. ఇవి రెండు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే డయాగ్రామ్స్ గీయడంలో ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. విద్యార్థులకి వీటి దగ్గర ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేశారు. సో మనకు నెక్స్ట్ రాబోయేటువంటి దాంట్లో ఏంటంటే
హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అండ్ పరమాణు నిర్మాణము, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించి ఏ టాపిక్స్ మీద కొద్దిగా హోల్డ్ ఉన్నట్టయితే బాగుంటుంది అనేది హరికృష్ణ గారు వివరిస్తారు. సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేది మానవుని కన్ను లోపల ఉండే కటకం గురించి మాత్రమే చెప్పే అంశం అది. సో అంటే దాంట్లోపల మనకు ఏం చూస్తాము, ఏ విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డయాగ్రామ్ చూసినట్లయితే దాంట్లో మనకు టెక్స్ట్ బుక్లో కన్ను డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ ఐ డయాగ్రామ్ ఇందులో ఏ అంశాలు వేటి గురించి చెప్తాయి, సిలియరీ మజిల్స్ ఏం పని చేస్తాయి, అదేవిధంగా ఐరిస్, ప్యూపిల్, అదేవిధంగా కార్నియా, ఆప్టిక్ నర్వ్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయి బ్రెయిన్కి, ఇవన్నీ అంశాలను మనం చూస్తున్నాం. అంటే చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంది ఇది. మనం చాలా జాగ్రత్తగా చూసినట్టు ఇందులో చాలా బిట్ పే అంటే ఎంసీక్యూ కూడా చాలా స్కోప్ ఉంటుంది. చాలా అంశాలు మనకు ఇందులో కవర్ అయినాయి. అదేవిధంగా ఇవే కాకుండా కంటి కటకానికి అంటే సర్దుబాటుకు సంబంధించి వచ్చే లోపాల్లో సో వాటికి సంబంధించి మనకు 3 అంశాలు ఉన్నాయి. మయోపియా, హైపర్మెట్రోపియా, అదేవిధంగా ప్రెస్ బయోపియా. ఈ 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. అంటే మయోపియా ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా మయోపియా దాని కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇదే కాకుండా మనకు పవర్ ఆఫ్ లెన్స్ అని ఒకటి ఉంది దాంట్లో టాపిక్. సో పవర్ ఆఫ్ లెన్స్ మీద మనకంటే మనకు ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు మనం దాని పవర్ని కనుక్కోవడము, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో అదే కాకుండా ఇంకా మనకు అదే చాప్టర్లో మనకు వాటర్ డ్రాప్లెట్ అంటే రెయిన్బో ఫార్మేషన్ ఉంది. అదేవిధంగా మనకు డిస్పర్షన్ ఫినామినా అనేది ఉంది. ఇంకా డిస్పర్షన్ ఫినామినాతో పాటుగా స్కాటరింగ్ ఫినామినా కూడా మనకు ఇదే చాప్టర్లో ఉంది. అంటే ఈ వీటిలలో ఈ ఫినామినాస్లో ఏమవుతుందంటే డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏమంటే వై స్కై అపియర్స్ టు బి బ్లూ, ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ మనం బాగా వాటి అవగాహన ఉన్నట్లయితే దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఆటమిక్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఆటమిక్ స్ట్రక్చర్లో చాలా అంశాలు మనకు చెప్పారు. అంటే ఇదంతా కూడా ఒక స్పెక్ట్రమ్ మీద బేస్ చేసుకొని చెప్పబడింది. ఆటమిక్ స్ట్రక్చర్ అనేది ఒక స్పెక్ట్రల్ బేస్డ్ అనాలిసిస్. సో స్పెక్ట్రమ్ అంటే మనం మామూలుగా ఒక చిన్న యాక్టివిటీ ఉంది దాంట్లో, ఏదైనా పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది ఎలాంటి కలర్ ఇస్తుంది అనేది అది చాలా ముఖ్యమైనది. అంటే ఒక పదార్థం అన్ని పదార్థాలు ఒకే రకమైన కలర్ని ఇవ్వవు. పదార్థ నేచర్ని బట్టి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ద ఫ్లేమ్ కలర్ విల్ చేంజ్. కాబట్టి దాని ఫినామినాను పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అంటే స్పెక్ట్రల్ లైన్స్ బేస్ చేసుకొని హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద మనకు బోర్ ఆటమిక్ నమూనా ఉంది. సో బోర్ ఆటమిక్ నమూనా చాలా ముఖ్యమైనది. సో దీంతో పాటుగా మనకు సోమర్ఫీల్డ్ నమూనా, అదేవిధంగా క్వాంటమ్ సంఖ్యలు అనేవి ఏ విధంగా కనుగొనబడ్డాయి, వాటికి ఒక్కొక్క దాని మధ్యన డిపెండెన్సీ ఎట్లా ఉంది, ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎంఎల్ వాల్యూ, ఎంఎస్ వాల్యూస్ మధ్యన వాటి మధ్యన డిపెండెన్సీ ఎట్లా ఉంది. అదే కాకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. దీని మీద 3 నియమాలు అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ 3 నియమాలను కూడా మనం చాలా జాగ్రత్తగా చూసినట్టయితే వాటి మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ షేప్స్, వీటన్నిటినీ ఈ చాప్టర్లో మనం చూడొచ్చు. అదేవిధంగా మనకు పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా దాన్ని తయారు చేయబడింది, అంటే దాని పరిణామ క్రమం ఎట్లా జరిగింది. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రావడానికి చాలా రకాలమైన అంటే మెండలీఫ్ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి, వాటిలో ముఖ్యాంశాలు ఏంటివి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఇదే కాకుండా పీరియాడిక్ ప్రాపర్టీస్, హౌ పీరియాడిక్ ప్రాపర్టీస్ చేంజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో పీరియాడిక్ ప్రాపర్టీస్ అని మనకు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి. ఒక్కొక్క ప్రాపర్టీ చాలా ముఖ్యమైన ప్రాపర్టీస్. ఒక 10th క్లాస్తోనే కాదు, ఇంటర్మీడియట్లో కూడా అవన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి పీరియాడిక్ ప్రాపర్టీస్ మళ్ళీ ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్టెన్సివ్గా మనం దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివి, అంటే ప్రతి కాన్సెప్ట్ని బాగా చదివి దాని మీద అవగాహన తెచ్చుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈజీగా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. మరి మానవుని కన్ను మరియు అదేవిధంగా హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్కి సంబంధించి, ఆటమిక్ స్ట్రక్చర్ సంబంధించి, పీరియాడిక్ టేబుల్ సంబంధించి, పీరియాడిక్ టేబుల్ అనేటువంటి దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి,
సో ఇంకా కొన్ని అంశాలు చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. సో 4 చాప్టర్ల వరకు కూలంకషంగా మనం చర్చించాం. ఇంకా 5, 6, 7 చాప్టర్కి సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలిపోయినప్పటికీ మరి నెక్స్ట్ టైం కలిసినప్పుడు మళ్ళీ ఒక టైం లోపల కలుస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్ లోపల ఆ అంశాలతో పాటు ఇంకెన్ని కెమికల్ బాండింగ్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మరి చర్చిద్దాం. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక కాన్సెప్ట్ మీద హోల్డ్ కలిగే విధంగా మరి ఆ కాన్సెప్ట్ మీద మంచి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, రెండవది ఏంటంటే ఒక ప్రశ్న వేస్తున్నారంటే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి మన కాన్సెప్ట్ మీద హోల్డ్ ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఎక్కడ ప్రశ్నలు వచ్చినా కానీ మనం చెప్పగలుగుతాం. కాబట్టి సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందే విద్యార్థులకి ఒక కాన్సెప్ట్ మీద హోల్డ్ కలిగి ఉండాలి. ఆ కాన్సెప్ట్ హోల్డ్ కలిగి ఉండాలంటే ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేటువంటి అంశాల మీద మనం ఈరోజు చర్చించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మరి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ని చదివి అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని హోల్డ్ అయ్యే విధంగా మీరు వాటిని చదవవలసిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా ఉంటుంది కాబట్టి కూడా వాటిని కూడా వీక్షిస్తూ మరి టీశాట్లో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది విద్యాశాఖ. మరి ఇలాంటి కార్యక్రమాలతో నెక్స్ట్ కూడా ఈ ఫిబ్రవరి వరకు కూడా 8వ తరగతి విద్యార్థులకి 9వ తరగతి విద్యార్థులకు కూడా ఈ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంశాల్లో ఏ విధంగా పట్టు సాధించాలనేటువంటి దాని మీద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వీక్షించి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా ఇస్తే కూడా వీళ్ళు కూడా పాటిస్తారని సూచిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మాకు అప్పగించినందుకు అందరూ కూడా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, నమస్కారం.